రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూసానండి. అందులో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏకంగా ఒక్కసారి ఛార్జ్ పెడితే 600 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారని చెప్పి ఆ కంటెంట్ అయితే ఉంది. బట్ నిజంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారా లేదా, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను టాటా మోటార్స్ సంబంధించి ఒక 2-3 వీడియోస్ ఇది చూశాను. ఎందుకంటే టైమ్ లైన్లోకి టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి 600 కిలోమీటర్స్తో వచ్చింది. సో అది చూసిన వెంటనే దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి కదండి. సో చూడగానే సరే నిజంగా మనకు తెలియని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో అని చెప్పి క్లిక్ చేసి చూశాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫొటోస్ అన్ని కూడా ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్. అంటే నిజానికి అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది లేదు, బట్ వీళ్ళు ఏఐతో జనరేట్ చేసి కొన్ని ఇమేజెస్ పెట్టి వాళ్ళకి స్పెసిఫికేషన్స్ పెట్టి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇది ఫేక్ న్యూస్. నిజంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళే 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందా, పాసిబిలిటీస్ ఏంటో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ మనకి ఒక అరౌండ్ 600 కిలోమీటర్కి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక రేంజ్ ఇచ్చిన స్కూటర్ని ఏమన్నా ఇనీషియల్గా మార్కెట్లో తీసుకొచ్చారంటే మనకి ఎగ్జాంపుల్ రివాట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ని సుమారుగా ఒక సంవత్సరంన్నర క్రితం బెంగళూరులో అనౌన్స్ చేశారు. NX100 మేము 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ని మార్కెట్లో తీసుకొస్తామని చెప్పారు. బట్ ఈ రోజుకి రివాట్ మోటార్స్ సంబంధించిన 500 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కాదు కదా, 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ సంబంధించిన అప్డేట్ ఏమీ లేదు. ప్రాక్టికల్గా 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ని కంపెనీ వాళ్ళు తాము హైప్ చేసుకోవడం కోసం కానివ్వండి, మీడియాలో తమ యొక్క షేర్స్ గురించి కానివ్వండి, కంపెనీని హైప్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది తప్పిస్తే రియాలిటీగా వాళ్ళ యొక్క 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పాసిబిలిటీ అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆ ప్రైస్ చాలా పెరిగిపోతుంది. నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే ఎంత బ్యాటరీ ప్యాక్ అవసరం అవుతుంది, అలానే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఎంత అవుతుంది, అది కూడా ముఖ్యమే కదా. ఎగ్జాంపుల్గా ఓలా అనే ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఓలా వాళ్ళు రీసెంట్గా తమ జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. 320 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేశారు 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. సో వీళ్ళనే ఎగ్జాంపుల్కి తీసుకుంటే సుమారుగా 1 కిలోవాట్ అవర్కి 50 కిలోమీటర్ల పైగా రేంజ్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియాలిటీగా రియల్ రోడ్ కండిషన్స్తో కాదు, బట్ వాళ్ళు చెప్తుంది 1 కిలోవాట్ అవర్కి 50కి పైగా వస్తుందని చెప్తున్నారు. కానీ నిజానికి మన రియల్ రోడ్ కండిషన్స్లో మనకు వచ్చే 1 కిలోవాట్ అవర్కి బాగా ఎక్కువ అంటే 40 కిలోమీటర్లు వస్తుంది 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక 10 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేసినా మహా అయితే వచ్చేది 400 కిలోమీటర్లు రియల్ రేంజ్. లేదు, వీళ్ళు కూడా మంచి ఇన్నోవేటివ్స్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేశారు. 1 కిలోవాట్ అవర్కి 50 కిలోమీటర్ రేంజ్ వచ్చింది అనుకుందాం. అంటే 10 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉపయోగిస్తే 500 కిలోమీటర్లు వస్తుంది. సో 600 కిలోమీటర్ రేంజ్ కావాలంటే 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అవసరం అవుతుంది. సో ఇది రియాలిటీ పాసిబిలిటీ కాదు, బట్ స్టిల్ అలా జరిగిందే అనుకుందాం. అంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందని ఊహించుకుంటే 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కావాలి. ఇవాళ ఒక మంచి క్వాలిటీ సెల్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే సుమారుగా మన తక్కువలో అంటే ఒక 15,000 రూపాయలు పడుతుంది 1 కిలోవాట్ అవర్కి. కస్టమర్కి మళ్ళీ ఆ బ్యాటరీ ప్యాక్ని కొనుగోలు చేయాలంటే ఒక 15,000 రూపాయలు మల్టిప్లైడ్ బై 12 కిలోవాట్ అవర్లు అంటే 12 ఇంటూ మనకి 15,000 రూపాయలు లెక్క పెడితే 1,80,000 రూపాయలు కేవలం ఆ యొక్క బ్యాటరీ ప్యాకే ఖర్చు అవుతుంది. ఇతర మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, చాసిస్ కానివ్వండి, దాని స్మార్ట్ ఫీచర్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, ఇవన్నీ కనుక్కుంటే బాగా తక్కువ. అసలు వాళ్ళకి ఏ లాభం లేకపోయినా 2.5 లక్షలు అయితే అవుతుంది కదండి. 2.5 లక్షల రూపాయలు పెట్టి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ కేస్ లాంచ్ చేశారే అనుకుందాం, దాన్ని కొనే కస్టమర్ల సంఖ్య ఎంత? మెజారిటీ కస్టమర్స్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ ఇవాళ భారతదేశంలో. ఓలా వంటి స్కూటర్ సక్సెస్ అవడానికి కారణం ఇతర సర్వీస్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రైస్ అందుబాటులో ఉన్నాయి, డిఫరెంట్ వేరియంట్స్ ఉండేసరికి కస్టమర్స్ దాన్ని చూస్ చేసుకుంటున్నారు. కొన్ని 3 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఒక స్కూటర్ని తీసుకొస్తే కొనేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే సెగ్మెంట్లో ఒక సామాన్యుడు ఎలా ఆలోచిస్తారంటే నేను సెకండ్ హ్యాండ్లో కారే కొనుక్కోవచ్చు కదా, అలా ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పిన ఎనర్జీ డెన్సిటీ వాళ్ళు తీసుకొచ్చి ఇంకోటి 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో పెట్టి దాన్ని మార్కెట్లో లాంచ్ చేస్తే దాంట్లో వెయిట్ కన్సిడరేషన్స్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో హ్యాండ్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుక్కునేది కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుక్కునేది కానీ కంఫర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానివ్వండి, లేడీస్ అందరూ ఈజీగా కాళ్ళలో పెట్టుకుని మనం నడిపేసుకోవచ్చు. కానీ బరువు పెరిగిపోద్ది. 12 కిలోవాట్ అవర్లు 12 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ పెట్టేసుకుంటే దాన్ని హ్యాండ్ చేయడం అంత ఈజీ కాదు కదా. అందువల్లే మన టెక్నికల్గా ఆలోచించిన ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ కింద ఆలోచించుకున్నా కూడా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు నిజంగా 600 కిలోమీటర్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురారండి. అసలు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాదుగా 2 వీలర్ ప్లానే వాళ్ళకి లేదు. మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు యాజ్ ఆఫ్ నో
ప్యాసింజర్ కార్ సెగ్మెంట్ మీద వాళ్ళ ఫోకస్ అంతా ఉంది. ఈవెన్ ఈవీ సెగ్మెంట్ మీద ఫోకస్ ఉంది, బట్ అది ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంటో లేకపోతే వ్యాన్ల సెగ్మెంట్లో ఉందో తప్పిస్తే 2-వీలర్ సెగ్మెంట్ అనేది టాటా మోటార్స్ వాళ్ళ ఫోకస్ లేదనమాట. సో అది కాంప్లెక్సిటీస్ ఉన్నాయి 2-వీలర్ పరంగా, అందుకని వాళ్ళు దాని మీద అసలు ఎటువంటి ఫోకస్ లేదు. కానీ టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే 2-వీలర్ టార్క్ మోటార్స్ వంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. సో వాళ్ళ ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏదైతే 2-వీలర్ లేదంటో వాళ్ళు ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారో నేరుగా వాళ్ళు 2-వీలర్లోకి దిగే అవకాశాలు లేవు. అదే వాళ్ళు చాలా వరకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, నేను 1 kWh కెపాసిటీ అని చెప్పి దానికి ఓవరాల్గా ఇంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇంత ప్రైస్ అవుతుందని దాని క్యాలిక్యులేషన్ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంచెం చెప్పడం జరిగింది. అందుకనే నేను క్యాలిక్యులేషన్ సపరేట్గా ఏమీ వేయట్లేదు. ఇవంతా గమనించిన తర్వాత ఇంటర్నెట్లో ఏదైనా ఒక 500 కిలోమీటర్ రేంజ్ లేకపోతే 600 కిలోమీటర్ 800 కిలోమీటర్ రేంజ్ అనగానే మీరు వెంటనే అది నమ్మేయకండి. ఎంతవరకు ఇది నిజమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఒక కారుకే బాగా ఎక్కువ అంటే 400-500 ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది మార్కెట్లో. అటువంటి కార్స్ చాలా రేర్గా చూస్తున్నాం. అలాంటిది స్కూటర్లో 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చేస్తే కొనే కస్టమర్లు ఎంతమంది ఉంటారు? దాని ప్రైస్ సెగ్మెంట్ ఆధారంగా ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు కొంచెం మీరు మీ సైడ్ కూడా కొంచెం ఆలోచించండి. సో మోస్ట్లీ నేను చెక్ చేశాను, కొంతమంది కూడా చెప్తున్నారు అన్నమాట, కామెంట్ చేశారు అటువంటి వీడియోస్ కింద ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పి. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, బట్ ఇన్ కేస్ తెలియక నిజమైన టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారేమో అనుకుంటారేమో. కానీ ఇలా టాటా మోటార్సే కాదు, వేరే బ్రాండ్స్ ఏది వచ్చినా కూడా కొన్ని జెన్యూన్ సోర్సెస్ నుండి మీరు చెక్ చేసుకోండి. మన ఛానల్నే కాదు, మీరు ఫేమస్ న్యూస్ పోర్టల్స్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేసుకుని అసలు అటువంటి న్యూస్ ఏమీ రాకుండా ఇలా ఛానల్స్లో వస్తే మాత్రం చెక్ చేసుకోండి. సో ఈ ఫేక్ న్యూస్ అనేది కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో క్లిక్ బైట్స్ లాంటివి పెట్టడం, బట్ అది లోపల వీడియో కంటెంట్ వేరేలాగా ఉండటం, బయట ఇన్ఫర్మేషన్ వేరేగా ఉండేసరికి నిజంగా జెన్యూన్గా ఇచ్చే కంటెంట్ మీద కూడా జనాలు ఇది కూడా ఫేక్ కంటెంట్ ఏమో అని అనుకునే అవకాశం ఉంటుంది. సో అదైతే కొంచెం గమనించుకోండి. ఇలా నైట్కి నైట్ ఒక కంపెనీ ఇలాగా 600 కిలోమీటర్ 500 కిలోమీటర్ రేంజ్ వెహికల్స్ ప్రకటించుతూ పైగా వాళ్ళకి తెలియని సెగ్మెంట్లోకి ఏ కంపెనీ ఒకేసారి అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదు అనమాట. ఇది ఓవరాల్గా టాటా మోటార్స్ కంపెనీ నిజంగా 600 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నా లేదా పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.